పేరు స్వర్ణ వెంకటరమయ్య. నేను 2008లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పాఠశాల చేయడం జరిగింది. మాది స్వగ్రామం ఎల్లపల్లి గ్రామం, పీసీపల్లి మండలం, ప్రకాశం జిల్లా. నేను 2009లో మొట్టమొదటి మండలంలోని మురిగి పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ దాదాపు తక్కువ మంది 52 మంది మన విద్యార్థులు దాదాపు 200 మందికి 2 సంవత్సరాలు చేసి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఇక్కడ దాదాపు 7 గంటల వరకు స్టడీలు కూడా నిర్వహించి మా తోటి ఉపాధ్యాయుడిగా ఇప్పుడు మాధవరావు సార్ ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. అప్పుడు దాతల సాయంతో కాంపౌండ్ వాల్ 4-5 లక్షల సహకార కాంపౌండ్ వాల్ పాఠశాల మొక్కలు కానీ కనీస అవసరాలు ఏమన్నా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి దాదాపు ఆ పాఠశాల అభివృద్ధి తీసుకెళ్ళాం నా తోటి ఉపాధ్యాయుడు మాధవరావు గారు. అదేవిధంగా ఆ పాఠశాల నుంచి నవోదయకి పిల్లలను కూడా పంపించడం జరిగింది. తర్వాత కమ్మారుపల్లి పీసీపల్లి మండల పాఠశాల జాయిన్ కావడం జరిగింది 2013లో. అక్కడ కూడా విద్యార్థులకి అదేవిధంగా నవోదయ కోచింగ్, అక్కడ విద్యార్థుల్ని యోగా కూడా శిక్షణ ఇచ్చి దాదాపు జాతీయ స్థాయి వరకు కూడా అక్కడ విద్యార్థులు తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా దాతల సహకారంతో కాంపౌండ్ విద్యార్థులు కలగడం జరిగింది. అలాగా 2017లో నేను పీసీపల్లి మండలం 16 పాఠశాలకు రావడం జరిగింది. అక్కడ మా సతీమణి గారు నేను ఇద్దరం 10 సంవత్సరాలు కూడా ఆ పాఠశాల పనిచేశాం. ఆ పాఠశాలలో కూడా ఏమి లేని పరిస్థితి 20 మంది ఉన్నారు. ఆ 20 మంది దాదాపు 2 సంవత్సరాలతో గ్రామస్తులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి దాదాపు 20 మంది ఉన్న పిల్లల్ని 140 మంది పెంచి నోటిఫికేషన్ బోర్డు పెట్టడం అనేది జరిగింది అక్కడ. అదేవిధంగా ఆ పాఠశాల నవోదయకి దాదాపు సైనిక్ స్కూల్కి ఒక 10-15 మంది పిల్లల్ని 10 సంవత్సరాల్లో పంపించడం జరిగింది. అలాగే నవోదయ కోచింగ్ ఇచ్చేటప్పుడు అక్కడ పాఠశాలలో దాదాపు ఒక 6-7 నెలల పాటు రాత్రి పనులు అక్కడే ఉండి పిల్లలకి నవోదయ కోచింగ్, యోగా కోచింగ్ ఇచ్చి నవోదయ సీట్లు కానీ దాదాపు పిల్లల్ని యోగా మెడల్స్ రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అందించడం జరిగింది. ఆ పాఠశాలలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నాడు నేడు కూడా వచ్చింది. ఆ నాడు నేడులో దాదాపు 2 సంవత్సరాలు అక్కడే ఉండి ఒక కూలివాడిగా పనిచేసి పాఠశాల అద్భుతంగా ప్రధానమైన పాఠశాల రూపించడం జరిగింది. అలాగే దాదాపు ఈ 3 పాఠశాలలో మా సొంత నిధులు దాదాపు 10 లక్షల వరకు ఆ పాఠశాలకి మా సతీమణి మేము ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఒక యోగా కేంద్రం ఏర్పాటు చేసి 2010 నుంచి దాదాపు 2020 15 సంవత్సరాల పాటు ఉచితంగా అందరికీ శిక్షణ ఇస్తూ అక్కడ శిక్షణకు వచ్చే శిక్షకుల ద్వారా మేము గవర్నమెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయ బడుల పేద పిల్లలకి మన అనారోగ్య ఇబ్బంది పడే వారికి కూడా సహాయం చేయడం జరిగింది. అది 15 సంవత్సరాల కాలంలో నేను మా మిత్రులైన కాళ్ళు రామాయణ ద్వారా ఈ దాదాపు కనగిరి నియోజకవర్గం 20 లక్షల విలువైన వస్తువుల పాఠశాలన్నింటి కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కరోనా సమయంలో మరి పెద్దపడిన పాఠశాలలో కరోనా సమయంలో ఉన్నప్పుడు మరి 50 కేంద్రాల సభ్యుల ద్వారా మేము కొంత సతీమణి మేము ఒక నెల శాలరీ అప్పుడు ఇచ్చాము. ఇచ్చి కనగిరి మండలంలోని ఆరోగ్య నియోజకవర్గంలో సంవత్సరం పాటు 10 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంచాము. మరి ఆ పాఠశాల అభివృద్ధి అయిన తర్వాత చాలా అవార్డులు కూడా మేము అందుకున్నాం. అనేక మంది పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉన్నప్పుడు రఘునాథ్ రెడ్డి అందరూ కూడా పాఠశాలని సార్ దర్శించారు. వాళ్ళు కూడా విరాళం అందించిన తర్వాత విఎస్ సుబ్బారావు సార్ ఒకటే బాలసుబ్రహ్మణ్యం కూడా పాఠశాలను తరలించి మా పాఠశాల గురించి శాసనమండలి కూడా తెలియజేశారు. మరి ఆ పాఠశాలను అభివృద్ధి చేయడం తర్వాత ఇక్కడికి ఎంగళాయపల్లి పాఠశాల రావడం జరిగింది. నేను మరి ఆ పెదరపడి పాఠశాల పనిచేసేటప్పుడు కూడా సుమారు 20 గ్రామాల నుంచి 25 కిలోమీటర్లు పిల్లలు అక్కడ స్టడీ అవర్స్, యోగా ప్లస్ నవోదయ కోచింగ్ మీద వచ్చేవాళ్ళు. దాదాపు 10 సంవత్సరాలు అక్కడ మసూరు భీమే మా సొంత నిధులు దాతల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది 10 సంవత్సరాల పాటు. అదేవిధంగా స్టడీ అవర్స్ రోజు 7 గంటల వరకు అక్కడ నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఎంగళాయి 2025 జూన్ నెలలో మరి పీసీపల్లి మండలం ఎంగళాయి పాఠశాలకు రావడం జరిగింది. మరి మేము వచ్చినప్పుడు ఇక్కడ విద్యార్థులు 20 మంది ఉన్నారు. 20 మంది మేము ఇచ్చే అంటే ఇంత ముందున్న పిల్లలు చేసిన కృషిని బట్టి పిల్లలు మా మీద నమ్మకం ఉంటారు. ఇక్కడ సార్ దగ్గరికి వెళ్తే స్టడీ ఉంటుంది, ఈ నవోదయ కానీ కోచింగ్ చేస్తారు, యోగా నేర్పిస్తున్న ఉద్దేశంతో ఇప్పుడు చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి ఇక్కడికి అదనంగా 25 మంది పిల్లలు ఆటోలో ప్లస్ బస్సులో వస్తున్నారు ఈ ఎంగళాయపల్లి గ్రామానికి. మాకు చాలా సంతోషం. మరి కనిగిరి నుంచి కూడా అబ్బాయి పురంధేశ్ ఆయన అబ్బాయి కనిగిరి నుంచి ప్రైవేట్ పాఠశాల చదివే విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం, కనిగిరి, పీసీపల్లి, మరి ఇళ్లపాడు, అన్నపరెడ్డిపల్లి ఈ గ్రామాల నుంచి కూడా ఇక్కడికి పిల్లలు 25 మంది వచ్చారు. మరి ఇంకా ఎక్కువ మంది కూడా విద్యార్థులు ఈ పాఠశాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా 50 మంది 100 మంది దాకా అవుతారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గదులు 2 ఉన్నాయి, కొద్దిగా గదులు సరిగ్గా. తర్వాత స్కూల్ రోడ్డు పక్కనే ఉంది.
రోడ్డు పక్కన ఉండటం వల్ల దీనికి రక్షణ సరిగా లేదు పిల్లలు. కాబట్టి ఇక్కడ వస్తే కాంపౌండ్ వాళ్ళ ఒకటి పిల్లలకు వాతావరణం, ఈ పాఠశాలలో పెయింటింగ్, గదులకు పెయింటింగ్ వేసి ఆహ్లాదకరమైన వాతావరణం, అదే ఒక వాటర్ ప్లాంట్, పిల్లలు బాగా చదువుకోవడానికి ఏమన్నా ప్లాట్ఫామ్ టైల్స్ వేసి ఒక ఇదిలాగా ప్లాట్ఫామ్ ఉండి చదువుకోవడానికి స్టడీ అవర్స్ కానీ, అదేవిధంగా నైట్ కూడా పిల్లలు 6:30 దాకా ఇక్కడ స్టడీ ఉంటున్నారు. 7 వరకు కూడా ఈ ఎలక్ట్రిఫికేషన్ కరెంటు కొన్ని ఆ రూములకు కరెంటు వస్తువులు కానీ, మరి మినిమం సౌకర్యాలు పాఠశాలలో ఏర్పాటు చేసే మొక్కలు, పిల్లల ఆహ్లాదకరమైన వాతావరణంలో మొక్కలు, మరి ఇటువంటిది పిల్లలకి ఒక వంట రూము, భోజనశాల అందించడం, ఏదైనా యోగాసనాలు మరి ఏదైనా ప్రదర్శిస్తున్నారు, యాన్యువల్ డే కానీ ఇవి చేసుకోవడానికి కళావేదిక, మరి పాఠశాల వాతావరణం అంతా కూడా పరిశుభ్రంగా ఉంది. నేను కూడా ఈ పాఠశాలకు దాదాపు 2 లక్షల వరకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మరి గ్రామస్తులు ఇంకా పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి పాఠశాల సహకారం అందిస్తే పాఠశాల వృద్ధి. తల్లిదండ్రులు కూడా, సర్పంచ్ గారు కూడా ఈ మధ్య ఆగస్టు 15 వేడుకలకి హాజరైన మా వంతుగా ఒక 50,000 రూపాయల పాఠశాలకు అందిస్తున్నారు. కాబట్టి సర్పంచ్కి ప్రత్యేకంగా అదేవిధంగా ఈ పాఠశాల చైర్మన్ అయినటువంటి వీరాంజలి చెన్నిపాటి వీరాంజలి వారు కూడా బాగా పాఠశాల అభివృద్ధి చేయాలనే తప్పన్న వ్యక్తి. మరి అదే గ్రామస్తులు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు అందరూ కూడా వచ్చి ఈ పాఠశాలకి వసతులు సమకూర్చి ఈ పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దితే వచ్చే సంవత్సరానికి ఈ పాఠశాల 100 మంది 120 మంది పెట్టి నో బోర్డు అడ్మిషన్ పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అట్లా ఉండాలంటే ముందు ఈ పాఠశాల వసతులు మనం సమకూర్చుకోవాలి. టాయిలెట్స్ కానీ పిల్లలకి నీట్గా, ఇప్పుడు లోపల టైల్స్ కానీ. కాబట్టి నేను ఉన్నప్పుడు పెదవారమడుగు పాఠశాలని నాడు నేడు వరకు స్టేట్ లెవెల్లో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలను కూడా చేయాలని నా కోరిక. అలా చేయాలని నాతో పాటు తల్లిదండ్రులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు అందరూ కూడా వచ్చి సహకరిస్తే ఈ పాఠశాలను పెదవారమడుగు ఎలా చేసాం అందుకని ఇంకా రెట్టింపుగా చేయడానికి నేను ముందున్నా. కాబట్టి మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు సహకారం అందించాలి. వాళ్ళందరూ సహకారం అందిస్తే తప్పకుండా మేము వచ్చే సంవత్సరానికి పిల్లల్ని ఎక్కువ మంది చేసి నో బోర్డు అనే అడ్మిషన్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలా కావాలంటే అందరూ కూడా దాతల ముందుకు వచ్చి సహకరిస్తే ఆ సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం ఎక్కువ మందిని చేర్చుకోలేకపోయి. ఎందుకంటే ఇక్కడ సరైన రక్షణ లేదు. ముందు కాంపౌండ్ రోడ్డు వెంబడే ఉంది స్కూల్, రక్షణ లేదు పిల్లలకి. రోడ్డు వెంబడే ఎక్కువ మందిని చేర్చుకోలేకపోయి వచ్చినా కానీ. కాబట్టి ముందు అత్యవసరంగా దీన్ని కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలి. మిగతా మీ నీటి వస్తువులు లేదు. ఇక్కడ ఆరో ప్లాంట్ ఒకటి, టాయిలెట్స్ సరిగా లేవు, టాయిలెట్స్, పిల్లలు స్టడీ అవర్స్ కూర్చోవడానికి బయట ఏం లేదా ప్లాట్ఫామ్ ఒకటి కావాలి. ఈ రూమ్లో అక్కడ ఫ్యాన్లు కానీ కరెంట్ కానీ సరిగా లేదు. వస్తువులు, బిల్డింగ్లు కూడా అక్కడక్కడ పిచ్చిలు పడుతున్నాయి, దానికి రిపేర్స్ కానీ మరి ఎన్ని కూడా వస్తువులు సమకూరిస్తే ప్రభుత్వము, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు తల్లిదండ్రుల ముందుకు వచ్చి వస్తువులు కానీ సమకూరిస్తే ఈ పాఠశాలని రాష్ట్ర లెవెల్లో ముందుకు తీసుకెళ్దామని కోరుతున్నా. ఇక్కడ కూడా ఇప్పుడు 7 గంటల వరకు రోజు మేము 7 గంటల వరకు స్టడీ పెట్టిస్తాము. మరి మేము వచ్చిన 2 నెలలకే పిల్లలకి 30 నుంచి విద్యార్థులని జిల్లా, రాష్ట్ర మెడల్ సాధించే విధంగా యోగాలు తయారు చేసాం. ప్రతిరోజు కూడా సాయంత్రం 6-7 గంటల వరకు పిల్లలకి ఫ్రీగా నవోదయ మరి సైనిక్ స్కూల్ శిక్షణ ఇస్తున్నాం. మరి గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, అధికారులు అందరూ కూడా తోడ్పాటుగా అందిస్తే ఇంకా ఈ పాఠశాల అభివృద్ధి తీసుకోవడానికి నేను ముందున్నాను. మీ అందరికీ హామీ ఇస్తూ